ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? ఎలా మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు? దేవుని కృప ద్వారా జీవిస్తున్నారా, లేదా మీ సొంత ఆలోచన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారా? ఉదయకాల సమయంలో నేనైతే నమ్ముతున్నాను, దేవుని చేత నడిపించబడుతున్నారని నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, మనమందరము పాపము నుండి, లోకము నుండి ప్రభు వైపుకు తిరిగి ఆయన రక్తముతో కడగబడి దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా మనము తీర్చబడ్డాం, మార్చబడ్డాం, రక్షణ పొందాం. అందుకు దేవునికి మహిమ. అది కూడా మన ప్రయత్నం కాదు, కేవలం దేవుని కృప. అయితే రక్షణ పొందిన తర్వాత రక్షణను కాపాడుకోవడములో ఉంది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి సమస్తము కూడా. రక్షణను పొందిన మనము రక్షణను కాపాడుకునే విధానంలో దాగి ఉంది మనం ఎంతగా ప్రభు కొరకు నిలబడుతున్నామో అని. ఉదయకాల సమయంలో రక్షణ పొందావు, వాస్తవమే. తిరిగి వెనక్కి వెళ్ళిపోయావా? తిరిగి పాపంలోకి వెళ్ళిపోయావా? తిరిగి విడిచిపెట్టిన సినిమాను, సీరియల్ను, విడిచిపెట్టినటువంటి వ్యసనములకు నీ జీవితం మళ్ళీ తిరిగి లేదా బానిసైపోయిందా? ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రియబిడ్డ, రక్షణ పొందిన నీవు ఎలా జీవించాలి అనంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 1 భయముతో, 2 వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకోవాలంట. ఏ భయం? దేవుని భయం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. అబ్బో, ఇది నేను చేయకూడదు అన్న భయము, వణుకు నీలో గనక ఉంటే నీవు నీ రక్షణను కాపాడుకుంటావు, కొనసాగిస్తావు. ఉదయకాల సమయంలో ఏదో రక్షణ పొందాం, ఏదో మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం అని జీవిస్తే ఎక్కడో ఒక దగ్గర పడిపోతాం. అయితే భయముతో, వణుకుతో సొంత రక్షణను కాపాడుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడం మాత్రం కాదు, పరలోకంలో నీ జీవగ్రంథంలో నీ పేరు రాసి ఆయన గొప్ప స్థలాన్ని తన రాజ్యంలో ఇస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. రక్షణ పొందిన మేమందరము భయముతో, వణుకుతో సొంత రక్షణను కాపాడుకోవడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.